పాదములకు స్తోత్రం. ఇదిగో ఈ దీనిని జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలతో మీరు చోటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడండి. దేవా, మాకు తెలియని కొత్త విషయాలు ఈరోజు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యానుసారంగా మేము బ్రతుకుటకు ఈ లోకంలో కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈరోజు మీ బిడ్డలతో ఏ వాక్యం ద్వారా మీరు మాట్లాడవలసిందో చోటిగా వారికి అర్థమయ్యే రీతిగా మాట్లాడి మహిమ పొందమని ప్రతి బిడ్డ విని గ్రహించి ఆశీర్వాద కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్పే అంశం అందరూ గమనించండి. మంచి పేరు కలిగి ఉండాలి. మనిషికి ఒక పేరు ఉంటుంది, కానీ మంచి పేరు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలంటే దేవుని వాక్యానుసారంగా ఆయన పేరును మనం నిలుచుండబెట్టే బిడ్డలంగా ఉండాలి. అవునా? మనము వాక్యానుసారంగా బ్రతికినప్పుడు ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఒకసారి ఆదికాండం తీసుకుంటే 3వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి. మంచి పేరు కలిగి ఉండాలి. ఒక్కొక్కరి పేరు చెప్తే అసహ్యం అనిపిస్తుంది. 3వ అధ్యాయం 22వ వచనం. దేవుడైన యెహోవా చాలు, ఆదాము మనలో ఒకని వంటి వాడైండు. ఎందుకు? మంచి చెడ్డలు ఎరుగునట్లుగా ఆదాము మనలో ఒకని వంటి వాడాయని దేవుడు చెప్తాడు. నిన్ను తీసుకుంటే మంచి ఏందో చెడు ఏందో నీకు తెలియదా? తాగుతూ బాబు అంటే తాగుతావు, గుడికి వెళ్ళాలని వాక్యం చెప్తే రావు. మంచిదో చెడుదో గ్రహించాలి. మనము అన్నం వండుకుంటాం, వండుకున్నప్పుడు కారం ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువైందంటాం. అంటామా? సాల్ట్ ఎక్కువైతే ఉప్పు ఎక్కువైందంటాం. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది ఏమైనా పనికి వస్తుందా? రాదు కదా. అన్నేసి చేసినా, ఎంత చక్కగా కర్రీ చేసినా ఉప్పు ఎక్కువైతే దాన్ని ఏం చేస్తాం? పడేస్తాం. అంటే మీకు మంచిదో చెడేదో తెలియాలి. దేవునిలోకి వచ్చినాక దేవుని వైపు చూస్తూ జీవితయాత్రలో సాగిపోవాలి. కానీ మీరు దేవుని లోపలికి వచ్చి పాపపు మాటలు, పాపపు తలంపులు, పాపపు యోచనలు ఇస్తే దేవునికి తెలుసు. నేనైతే హెచ్చరిస్తున్నా మీ అందరినీ ప్రభు వాక్యాన్ని బట్టి. లైవ్ ఉంచిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మరి ఆదామును చూసి మంచి చెడ్డలు ఎరుగునట్టు ఆదాము మనలో ఒకని వంటి వాడేను అని వాక్యం సెలవిస్తుంది. ఆదామును తీసుకొని మనకు చెప్తుండు. సంఘంలో ఎంతమంది తాగుదండ్రులు తప్పుడు మార్గం పోకండి, యెహోవా ధర్మశాస్త్రం దివాలతో ధ్యానించండి, చక్కగా బయటికి రండి, గుడికి రండి అని చెప్పినప్పుడు మీరంతా క్రమంగా వింటుండో మీకే తెలియాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను మంచి చెడ్డలను ఎరిగి జ్ఞానం ఉండాలి. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. మరి అన్న ఏ చర్చికి పోయేది? అన్న బైబిల్ గ్రంథంలో సిలోలో ఉన్న దేవుని మందిరానికి పోయేది. కానీ ఇక్కడ నేను దైవజనులకైనా, పాస్టర్లకైనా, విశ్వాసులకైనా చెప్పేది ఏంటంటే, మంచి చెడ్డలను మనం గ్రహించే తెలివి దేవానికి ఈమని ప్రార్థన చేసుకోవాలి. ఈ యొక్క సిలోలో ఉన్న దేవుని మందిరానికి అన్న పోయినప్పుడు అన్నకేమో బాధ ఉన్నది, పిల్లలు లేరు. ఆమె ఆ బాధతోటి ఆమె తినకుండా దేవుని మందిరంలో ఆల్టర్ దగ్గర, బలిపీఠం దగ్గర వచ్చి ప్రార్థన చేస్తుంటే అక్కడ నుండి అయ్యగారు ఏం చేస్తుండో, ఏమమ్మా
వరకు మత్తురాలు ఉంటావు అంటాను నేను. ఆమె ఆలోచన గుడికి ఈయనేమన్నా మంచి చెడు ఆలోచించినా మాట్లాడే ముందు పాస్టర్గా విశ్వాసగా ఎవరికన్నా వాక్యానుసారంగా మాట్లాడాలి. మనము తప్పు చేయనప్పుడు గురువుతో గుద్దులాడొచ్చు. వింటున్నా? హన్నా తీసుకుంటే ఆమె శిలోలో ఉన్న మందిరానికి వచ్చింది. ఆమె దుఃఖంతో దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటుంది. అయ్యా నాకు ఒక కొడుకు కావాలని ప్రార్థన చేసుకుంటే అక్కడ ఉన్న అయ్యగారు ఏం చెప్తుండ్రు, ఏమమ్మా అందరి పోయిండు, ఎంతసేపు మాత్రాలు పోయింటావు అంటే ఆమె ఎంత దీనంగా చెప్పింది తెలుసా, అయ్యా నేను ఏలినవాడా, నేను మనో దుఃఖం గలవాడు దాన్ని ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నా, నేనేమి మద్యంనైనా మత్తునైనా తీసుకోలేదు అంటే. ఇప్పుడు వాక్యం ఏమంటుంది? ఆదాము గురించి దేవుడు ఏం చెప్తుండు? మంచి చెడ్డలను ఎరుగునట్లు అని ఆదాము గురించి చెప్తాడు. ఈ అయ్యగారికి మంచిదో చెడ్డదో తెలుసా? లోకమేందో విశ్వాసమేందో చట్టం ముందు అందరం సమానమే. దేవుల్లో మనం అందరం దేవుని బిడ్డలేము. ఇలా నాకు ఏదో ప్రత్యేకత ఉన్నదని కాదు, నీలో ఏదో ప్రత్యేకత లేదని కాదు. నేను తప్పు చెప్తే ఎవరు చెప్తారు? దేవుడు చూడడా మొత్తి పడేస్తాడు. ఏలి ఏం చేసింది తెలుసా? తన కొడుకులనే బుద్ధి చెప్పుకోలేదు, వాళ్ళే వ్యభిచారులు. సంగతి ఏం చెప్తాడు? అవునా కాదా? అందుకే మంచి చెడ్డలను వివేచించే జ్ఞానము దేవుడి నుంచి పొందినప్పుడు సంఘాన్ని, కుటుంబాన్ని అన్నిటినీ చక్కగా ఎదుర్కోగలుగుతాం. అరే ఆదాము మంచి చెడ్డలను ఎదిగే జ్ఞానము అతనికి ఉన్నదని దేవుడు చెప్పుకుంటే, విషయంలో చూడండి, మంచి చెడ్డలను ఎరుగునట్లు జ్ఞానం దేవుడిస్తే సొంత ఆదాము కొడుకే. ఇక్కడ చూడండి, నేను మీకు షార్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా. దేవుని నేను మీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నా. దేవుని వాక్యం చెప్పినప్పుడు, దేవుని వాక్యము చెప్పునప్పుడు బహు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆదాముకు మంచి చెడ్డలు ఎరుగునట్లు దేవుడు జ్ఞానం ఉన్నదని చెప్తున్నాడు. మరి సంఘానికి వస్తున్న బిడ్డలు మీరు కూడా జ్ఞానం గలవారై ఉండాలి, తెలివి గలవారై ఉండాలి, వివేచన గలవారై ఉండాలి. దేవుని గుడికి వచ్చినప్పుడు మాదిరి ఉండాలి. అమ్మా గుడికి వచ్చి నిద్రపోండి ఏమన్నా ఇలాంట ఇంట్లో పండుకుంటే ఎవరు, నేను రాను కదా అక్కడికి. మీకు చెప్తున్న జ్ఞానం లేకపోతే వ్యర్థం. అందుకే 1వ రాజుల గ్రంథం తీసుకోండి. 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ఒకటో రాజుల గ్రంథం చూడండి. సొలొమోనుకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. వింటున్నా? మీరు మంచి పేరు కలిగి ఉండాలి, మంచి క్రైస్తవులా ఉండాలి. గుడికొచ్చే బిడ్డలంటే మంచి పేరు తెచ్చేవారు ఉండాలి. నా కొరకు కాదు, దేవునికి మీరు దేవునికి మంచి పేరు కావాలి. నా కుమారుడు కుమ్మరయ్య గుడికి పోతాడు, మారిండు, చాలా దేవుల్లో మంచిగున్నాడు అనే పేరు ఉండాలి. కానీ కడగబడిన పట్టి గుర్తులు దొరికినట్లు అని రాయబడ్డది. అవునా? ఉందా లేదా? పాత జీవితంలోకి వెళ్ళొద్దిక. మీరు మంచి పేరు కలిగి ఉండాలి. ఇక్కడ సొలొమోను దగ్గరికి ఆయన మంచి జ్ఞానవంతుడు, దేవుడి నుంచి అడిగి పొందుకున్నాడు. ఆయనకి ఎలాంటి జ్ఞానం ఉందో నేను మీకు జ్ఞాపకం చేస్తే ఒకసారి ఆలోచించండి. ఇద్దరు స్త్రీలు ఒకటే రూమ్ లో పండుకున్నారు. ఇద్దరు చెరొక్క బిడ్డగా అన్నారు. ఆమె అటు పండుకున్నది, తన బిడ్డను పెట్టుకుని ఇటు పండుకున్నారు. నిద్రలో బొర్లి ఈటామె ఆ చిన్న పిల్ల మీద పడినప్పుడు చిన్న పిల్ల నిద్రలో చనిపోయింది. చనిపోయినప్పుడు తెల్లారి చూసేసరికి సచ్చింది, నీ బిడ్డ బతికింది, నా బిడ్డని ఇద్దరు పోట్లాడుకుంటారు.
ఇద్దరు పోట్లాడుకున్నప్పుడు ఇక్కడ జ్ఞానం అవసరం, తెలివి అవసరం. కావాలంటే తెలివి, జ్ఞానం, సర్వ సంపదలు తెలివి దగ్గర ఉంటాయి. దేవా ఎట్లా కావాలి, ఏం చేయాలి, బిడ్డలకి ఎట్లా చెప్పాలి అని సొలొమోను బాగా ప్రార్థన చేసింది. ఈ గొడవ ముదిరి రాజు దగ్గరికి వెళ్ళింది. సచిందే నీ బిడ్డ బతికింది, నా బిడ్డ ఇద్దరు గొడవ పడ్డాను. రాజు దగ్గర పోగానే రాజుకు బాగా మంచి జ్ఞానవంతుడు సొలొమోనుకు మంచి జ్ఞానం ఉన్నది. మీరు సంఘానికి వస్తున్న బిడ్డలకు జ్ఞానం కొరకు ప్రార్థన చేయండి, మంచి పేరు కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మంచి తలంపు ఇచ్చాడు సొలొమోనుకు. ఆ ఇద్దరు వచ్చిన రాజు సన్నిధికి ఇద్దరు రాజుకు చెప్పుకున్నారు, అయ్యా సచ్చింది నా బిడ్డ, ఆమె బిడ్డ, బతికింది నా బిడ్డ అని ఇద్దరు కొట్లాడుతుండ్రు రాజు అన్నమాట. రాజు ఏం చెప్పింది తెలుసా, ఒక పెద్ద కత్తిదేంటి బతికిన బిడ్డను శరీసగం చేసి ఇస్తానని చెప్పి. ఇప్పుడు ఒక బిడ్డ బతికింది కదా, ఆమెను హాఫ్ కట్ చేసి శరీసగం ఇస్తా పోండి అని చెప్పి. నిజంగా ఎవరి బిడ్డ అయితే బతికిందో ఆ తల్లి హృదయము కర్కపోతుంది. ఎందుకు అయ్యా మీరు కట్ చేయకండి నా బిడ్డను, ఆమె దగ్గర బతకని అండి అంటే. ఇంకొక ఆమె ఏమంటాను తెలుసా, రాజా ఏం చెప్పినట్టే కరెక్ట్, శిరసంగం కోసి విన్నట్టాను. సచ్చిన బిడ్డను ఏం చేసుకుంటే తెలివి తప్పది, అక్కడనే తెలివి తప్పదని అర్థమైపోయింది కదా. అవునా? నేను మీకు ఒక్కడే చెప్తాను, మన మాటను బట్టి, మన మూర్ఖత్వాన్ని బట్టి, దేవుళ్ళు మనం లేని దాన్ని బట్టి మన భార్య రూపం బయటకు వస్తుంది ఒక్కరోజైనా. వింటున్నా? ఈ బతికినామే ఆమె అయ్యా రాజా నా బిడ్డను కట్ చేయకండి, ఆమె దగ్గర బ్రతకండి, కానీ దయచేసి కట్ చేద్దామే ప్రాధేయపడి ఏడుస్తుంది. ఇంకొక ఆమె అయితే రాజా మీరు చెప్పిందే కరెక్ట్, హాఫ్ కట్ చేసి నాకు సగం ఆమె సగం ఏమని చెప్పింది. నేను మీకు ఇంకొకటి చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. హేరోదియా యోహాను ముంచి యోహాను ఏం చెప్పిండు, ఏమయ్యా నీకు అమ్మిన భార్యను ఉంచుకోవడం తప్పు కాదా అని చెప్పిండు. ఉన్న కాడికి మాట్లాడితే మనం కంటూ నీ తమ్మిన భార్యను ఉంచుకోవడం తప్పు కదా, ఇట్లా చేయొద్దని ముంచి యోహాను ఎవరికి భయపడలే. చెప్పేసరికి ఏం జరిగింది తెలుసా, తగిన సమయం కనిపెట్టి చెరసాలలో వేయించి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూసింది. కానీ హేరోదియా భార్య ఒకరోజు తన బిడ్డ బర్త్డేకు రంగుల ముందు విందు చేస్తే నాట్యం అన్నందుకు రాజు అడుగుతాడు, ఏం కావాలమ్మా నీకు, నా రాజ్యంలో సగం మట్టుకైనా ఇతను అంటాడు. రాజే కానీ జ్ఞానం లేదు. చిన్న పిల్లకు సగం రాజ్యం పరిపాలిస్తుందా? పరిపాలించే జ్ఞానం కావాలన్నా దేవుడిని అడగాలి. నేను మీకు ఒకటి చెప్తున్నా, మంచి పేరు కలిగి మంచి జ్ఞానము సంపాదించుకోవాలి దేవునిలో. అందుకే ఇక్కడ ఈ హేరోదియా ఏం చేసిందంటే, యోహాను చెరసాలలో ఉండగానే ఆ బిడ్డ డాన్స్ చేసినందుకు తండ్రి సగం రాజ్యం ఇస్తానన్నప్పుడు వెళ్ళి, మమ్మీ నేనేం కోరుకోవాలి, డాడీ సగం రాజ్యమైనా నాకు ఇస్తానన్నాడంటే చెరసాలలో ఉన్న యోహాను తల కోరుకోపో అని చెప్పింది. బుద్ధిహీనరాలు, గొడవలకు సిద్ధం చేస్తారు, కుటుంబాలను కూడగొడుతుంది, దైవజనాన్ని పంపించింది. అవునా? హేరోదియా వెంటనే రాజు అందరి ముందు తర్వాత బాధపడ్డాడు, అయ్యో నేను ఈ చిన్న పిల్లతో ఇంత ఒట్టు పెట్టుకుంటే కదా అని. తర్వాత బాధపడ్డ లాభం ఏంది? అందుకే పిల్లలను ప్రభు యొక్క బోధలో, శిక్షలో, జ్ఞానంలో, వాక్యంలో, ప్రార్థనలో వాళ్ళని పెంచాలి. వాళ్ళు పెంచినప్పుడు వాళ్ళని ప్రయోజకులు అవుతారు. వాడు చిన్నప్పుడు గౌరవం చేస్తాడు, ఇంకా లాడ్ చేస్తాడు, ఊరికి సన్నమైతే. మీకు చెప్తానా, మీరు పిల్లలను మంచి జ్ఞానవంతులుగా చేయాలి, తీర్చిదిద్దాలి. ఇక్కడ వెంటనే వచ్చి అయ్యా డాడీ చెరసాలలో ఉన్న యోహాను తల కొట్టి పల్లెంలో పెట్టి ఇప్పుడే తెచ్చి ఇమ్మన్నాడు. ఎవరు? ఈ రోజు రాజు బిడ్డ. బాధపడ్డాడు రాజు, నేను ఎందుకని ఇంత ఉట్టు పెట్టుకుంటున్నా అనుకో. భటులను పిలిచి చెరసాలలో ఉన్న యోహాను తల కొట్టించి పల్లెంలో పెట్టి ఇమ్మీడియట్ ఇచ్చేయమన్నాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దువా, అధికారం ఉన్నదని విర్రవిగి
పెత్తనం ఉన్నంతసేపు చేసి తర్వాత ఎంతకాలం ఉంటుంది, ఒకరోజు దిగిపోవాల్సిందే కదా. నేను మీకు చెప్తున్నా, సర్వ సంపదలు దేవునిలో గుప్తమైనవి. దేవుని దగ్గర జ్ఞానం ఉన్నది, వివేచన అన్నుంటాయి. అందుకే మీరు అడిగి దేవుని నుంచి పొందుకోవాలి. మీ పిల్లల జ్ఞానం కొరకు ప్రార్థన చేయండి, మీకు మంచి తలంపులు ఇవ్వాలని ప్రార్థన చేయండి. ఏది చూడు, సంఘంలో ప్రార్థన చేయకుండా ఆమెను మత్తురాలు అన్నాడా లేదా? ఏం జ్ఞానవంతుడు ఆయన? ఏది బిడ్డలకు కొడుకులకు బుద్ధి చెప్పుకోలేనాడు ఒక అమ్మని అంటాడు. అట్లా తప్పు కదా, అర్థం చేసుకోండి. నేను చెప్పేది అంటే విమర్శించండి. ఇక్కడ కూడా ఏ రోజు చిన్న పిల్లల దగ్గర ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పాపాలు చక్కగా నాట్యం చేసావు, నీకు ఏం కావాలంటే ఆ పిల్ల పోయి తెలియకపోయి మందిని అడిగితే తలకాయ తెమ్మన్నాడు. తలకాయ తెచ్చి పల్లెంలో పెట్టి ఇచ్చిండు. ఇప్పుడు ఆడుకుంటుందా తలకాయతో? చిన్న పిల్ల వ్యర్థమైన ఈ పిల్లలకి ఇయ్యద్దు. నా బిడ్డ మంచిది, నా కొడుకు నా మనవాడు మంచోడు అని మీరు ఏదన్నా ఇవాళ 100 రూపాయలు ఇస్తే 500 అని అడుగుతాడు. తర్వాత ఇవ్వకపోతే తర్వాత మీ మీద ఘోరంగా తయారవుతారు. అందుకే నేను మీకు చెప్తున్నా, మంచి ప్రవర్తన కలిగి మంచి పేరు కలిగి మీ పిల్లలను పెంచండి. అందుకే ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఆదాము దేవుడు తీసుకొని ఆదాము మనలో ఒకటువంటి వాడాను. అతనికి ఏమున్నది? మంచి చెడ్డలను ఎరుగునట్టు ఆదాము మనలో ఒకటువంటి వాడాను అని చెప్పిండు దేవుడు. ఎక్కడ ఎరిగిండు? కయ్యను వాడు చిన్నప్పుడే తమిళులు పోతున్నా తినకపో పొలంలో పడి ఏం చేసిండు? తమిళ పడి ఏ వేళ్ళు చంపేసిండు. ఏం చెప్పిండండి? దేవుడు తెలుసు నీకు మంచి చెడు వివేచించే జ్ఞానం ఇచ్చిండు, పాడు చేసుకోకు. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు. ఈ మంచి ఆరోగ్యం ఉన్నదని నీ శరీరాన్ని పాడు చేసుకో. మంచి జ్ఞానం ఉన్నప్పుడు, వివేచన ఉన్నప్పుడు, చక్కగా కళ్ళు కనబడ్డప్పుడు, చక్కగా కాలుతున్నప్పుడు దేవుని మందిరానికి ఎక్కడికన్నా పోయి మన దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఈ బ్రతుకులు దేవుడి జీవితం వ్యర్థమని మరీ చెప్తున్నా. ఆదాము మనలో ఒకటి వాడాయిండు. వాడు మంచి చెడ్డలను వివేచించే జ్ఞానం మనకు ఉంది అని చెప్తాను. ఇంకొకటి కూడా నేను జ్ఞాపకం చేస్తా. సంఖ్యాకాండం ఒకసారి తీసుకుంటే 14:24. సంఖ్యాకాండంలో ఆయా గ్రంథాలకి బైబిల్లో చూస్తే దేవుడు ఎవరికి మంచి జ్ఞానం ఇచ్చినో మీకు తెలియదు. సొలొమోనుకు మంచి జ్ఞానం ఇచ్చేసాడు. ఆ పని చేసిండు, ఆ పిల్లలు చేయలేదు. బ్రతికింది అని తీర్చేసిండు, తీర్పిచ్చేసిండు. బ్రతికినా ఆమె పేగులు దక్కబోతాయి, నా బిడ్డని పోయేదాన్ని వెంటనే ఇచ్చేసిండు. అందుకే నేను చెప్తున్నా, మంచి జ్ఞానం ఇచ్చినప్పుడు ఎలాగైనా దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. సంఖ్యాకాండం 14:24. కాదు, రాంగ్. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నిన్ను అనుసరించిన. చూడండి, కాలేబుకు మంచి మనసు ఉన్నది, పూర్ణ మనసుతో. మళ్ళీ వచ్చిన నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. చూడండి, కాలేబు మంచి మనసు కలిగి ఉన్నట్లు దేవుడే చెప్తాడు. ఆ వచనాన్ని మీరు బాగా చూసుకుంటే కాలేబుకు మంచి మనసు ఉన్నది. మనం మంచి మనసుతోటి సేవ చేయాలి, మంచి మనసుతోటి సంఘాన్ని చూడాలి. విశ్వాసులు మరి ఎక్కువైన కొద్దీ మనం ఇక్కడ భేదాభిప్రాయాలు తీసుకొస్తే నీకు మంచి మనసు ఉన్నదా, చెడ్డ మనసు, సాధారణ మనసు ఉంటుంది. యూదా యేసుప్రభుతో సేవలోనే ఉన్నాడు, కానీ యూదా మనసు ఎట్లాంటిది? ప్రభుని అప్పగించాలనే మనసు. అవునా కాదా? నీ చెప్పడం కాదు, బైబిల్లో రాయబడ్డది. 12 మంది శిష్యులలో యూదా మనసు ఎట్లాంటిది? ఆయనను అప్పగిస్తే నాకు ఏమిస్తారు అని కనిపెట్టిండు.
దేవుని అప్పగించాలని చూసిండు. కానీ దేవుని వాక్యాన్ని చూస్తే ఆదాముకు మంచి జ్ఞానము తెలివిచ్చే మనసు ఇచ్చిండు, కాలేబుకు మంచి మనసు ఇచ్చిండు. నేను మీకు చెప్తున్నా, మీకు మంచి తెలివి కావాలని ప్రార్థన చేయండి. మంచి మనసు మీలో ఉన్నదనుకోండి, దేవుడు చాలా లోకంలో బ్రతుకున్నంత కాలం మంచి మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డారా, ఇంకా నేను మీకు షార్ట్గా చెప్తా. మీకు మంచి మనసు, దేవుని యందు జ్ఞానం ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒకసారి ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25 వచ్చిన చూడండి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25 వచ్చిన చూడండి. వచ్చిన యోర్దాను అవతలను ఎంతసేపా? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలున్న ఈ మంచి దేశమును, మంచి మన్నును ఆ లేబానులోను చూచునట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా. చూడండి, ఈ ప్రార్థన నేను చెప్పేది వినండి. ఇక్కడ యెహోషువ మోషేను ప్రార్థన చేస్తుంది. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను దేశంలో ఉన్న మంచి మట్టిని, మంచి దేశాన్ని, మన్నెమును ఆ లేబానులోను చూచునట్లు దయచేయము నేను యెహోవాను బ్రతిమాలుకొనెను. దేవుని బ్రతిమాలుకున్నాడు. మంచి ఇల్లు కట్టుకోవాలన్నా దేవుని బ్రతిమలాడుకోవాలి, మంచి పొలం దున్నుకోవాలన్నా, మంచి పంట పండాలన్నా దేవుని బ్రతిలాడాలి. అందుకే పిడికడి విత్తనాలు పట్టుకపోయినాడు పనులు మూసుకొని వస్తాడు. ప్రార్థన చేసి స్టార్ట్ చేసుకోవాలి. ఈ దైవజనులు మంచి దేశం కొరకు ఆ దేశం పోతాను. నయోమిని తీసుకోండి. పోయేటప్పుడు యేసుప్రభు పుట్టిన దేశం నుంచి పోయేటప్పుడు, అయ్యా ప్రభువా నన్ను మంచి దేశానికి చేర్పించమని ప్రార్థన చేసిందా? చేయలే. మోయాబు దేశానికి పోయింది. అన్నిలతో సంబంధాలు, కొడుకులకు అక్కడ సంబంధాలు, బిడ్డలను తెచ్చింది, పెళ్లి చేసింది, పొలం తెచ్చింది. ఎంత ఆగమే వచ్చింది. నేను మీకు చెప్తున్నా, దేవుడు ఆదాముకి ఇచ్చిన జ్ఞానం మీకు ఇవ్వాలి. మంచి చెడును గ్రహించే మనసు దేవుడు మీకు ఇవ్వాలి. కాలేబుకు మంచి మనసు ఇచ్చాడు. మోషే, యెహోషువలు ఆ పక్క దేశానికి, యోర్దాను దేశంకు పోయేటప్పుడు అక్కడ లెబనాన్ దేశంలో ఉన్న మంచి మట్టి, మంచి ప్రాంతం దేవము దయచేయమని ప్రార్థన చేశారు. ఈ భూమి మీద బ్రతికినంత కాలం మీకు మంచి కావాలని కోరుకుంటున్నా. మంచి కావాలంటే మీ మనసు మంచిగా ఉండాలి, మీ ప్రవర్తన మంచిగా ఉండాలి. అట్లా చేస్తే దేవుడు ఏం చెప్తాడు తెలుసా? అదే ద్వితీయోపదేశకాండం చూడండి. నువ్వు దేవుడిలో ఖచ్చితంగా ఉంటే 6వ అధ్యాయం 10వ వచనం చూడు. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు చూడండి. ఇక్కడ దేవుడిలో మనం ఖచ్చితంగా ఉంటే దేవుడు ఏమిస్తాడు తెలుసా? నిజంగా చెప్తున్నా, నీవు కట్టని గొప్ప పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు తవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటుని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తర్వాత దేవుడు అవి వర్ణిస్తాడు. నీవు తిని ఇది ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. నీవు కట్టని మంచి పురాలను దేవుడు కట్టిస్తాడు. ఎందుకు? నువ్వు దేవుడిలో యథార్థంగా ఉంటే. యోసేపుని చూడండి, యోసేపుని తీసుకోండి. యోసేపు సొంత అన్నదమ్ములు యోసేపుని ఎక్కడేసిండు? గోతిలో పడేసిండు. ఇక్కడ ఒకసారి అందరూ గమనించాలి వాక్యాన్ని. 11 మంది అన్నలకు సజ్జులు ఎత్తుకొని టిఫిన్లు పట్టుకుని పోతుంటే, చిన్నోడు కాబట్టి, అన్నారు కాబట్టి ఉన్నకాడికి చెప్పిండు, అన్న రాత్రి కనబడ్డది ఇట్లా అని చెప్పిండు. చెప్తే వాళ్ళు ఏమనుకున్నారు, అరే కలలుగానే వాడు వస్తాడు, వాడిని పట్టుకొని ఆ కూతులో పడేద్దాం, ఒక మేక పిల్లని చంపుదాం, ఆ రక్తం వాని అంగి మూసి చింపి, ఈ అంగి ఇది నీ కొడుకుదా కాదని తండ్రికి వర్తమానం పంపుదామని చెడు తలంపు రావాలి, మంచి తలంపులా. నేను మీకు చెప్తానా, మంచి తలంపు కలిగి ఉండాలి. పాస్టర్ అయినా, విశ్వాస అయినా, ఎవరైనా
మంచి తలంపు కలిగి ఉండాలి. సొంత అన్నదమ్ములు చెడు తలంపు కలిగి దానికి వర్తమానం పంపిండు. మేకను కట్ చేసి దాని రక్తంలో ఈ అంగిని ముంచి దీని కొడుకుదేనా కాదా చూసుకొని పంపితే యాకోబు చాలా ఏడ్చిండు. ఇది నా కొడుకంగే, ఇది నా కొడుకుదే, అయ్యో నా కొడుకును దుష్ట మృగము తినివేసిందా అడవిలా. మీకు సత్తులు తెచ్చినప్పుడు ఇంత పని జరిగిందా అని ఏడ్చిండు. ఏడిస్తే 11 మంది కొడుకులలో ఒక్కడు కూడా ఆదరించలే. ఏ మనుషులు వాళ్ళు నిజంగా చెప్తున్నా, దేవుని బిడ్డలమైన మనం ఒకరినొకరం ఆదరించుకోవాలి. కానీ మంచి మనసులో ఉన్నప్పుడు చెప్పగలుగుతావు, బ్రదర్ అంటే ఇట్లా అని చెప్పగలుగుతావు. కానీ నువ్వు అదే దుష్ట మనసు పెట్టుకొని నువ్వు చెడు చేసినప్పుడు 1-2 సార్లు హెచ్చరించాలి, వదిలిపెట్టాలని వాక్యం కూడా చెప్తుంది. 2-3 సార్లు హెచ్చరించి వదిలిపెట్టు. వాడిని పట్టుకొని వాడు మారకపోతే ఏం చేద్దాం? అన్నా తాగొద్దు, చెల్లి అట్లా పోవద్దమ్మా, సినిమాలు శిఖర్లు మనకు తలయని చెప్పినప్పుడు మీ మనసు మారి మంచి మనసు కలిగి ఉండాలి. మంచిని మనం మైండ్ సేకరించాలి. ఇక్కడ మీరు కట్టని మంచి గోపురంలో కట్టిస్తాడు. చూడండి నేను ఎట్లా కట్టించిండో నేను చూపిస్తా. సొంత అన్నదమ్ములు కోతిలేసిండు, మళ్ళా తీసిండు, ఆ బాట పెట్టేళ్ళకి అమ్మిండ్లు. అమ్మినప్పుడు అక్కడ రాజు ఒక పోతిఫర్ ఇంట్లో పని మనిషిగా పోయిండు. అక్కడ కూడా యథార్థంగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు. ఆ దేవుడు అంటే భయం కలిగి మంచి మనసు కలిగి ఉన్నాడు. చూడండి, ఆ పోతిఫర్ భార్య ఆయన మీద తప్పు పంపినా కూడా ఏ తప్పు కూడా భయపడలేదు. జైలు శిక్ష కూడా అనుభవించాడు, శిక్షల పాలైపోయాడు యోసేపు. అయితే ఇక్కడనే అసలు టర్నింగ్ పాయింట్ అనేది మీరు అందరు గమనించాలి. శిరసాలలో ఉంటే మనమైతే బాగా బాధపడుతున్నాం. ఏ పరిస్థితులైనా, లేవులైనా, రోగమైన, కష్టమైన, అప్పైన, నిందలైన, అవమానాలైనా దేవుని వైపు చూస్తూ సాగిపోతుండాలి జీవితం. కాలం కొన్నిటికి సమాధానం చెప్తుంది. వింటున్నా? కాబట్టి చూస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు 2 ఏళ్ల తర్వాత సెరసాల్లో ఉన్నప్పుడు ఒక కళ రాజు పట్టది. షార్ట్గా చెప్పేస్తున్నా, ఆ కళ ఏంటి తెలుసా? 7 బక్క కంకులు బలిసిన కంకులను మింగినాయి. 7 బక్క ఆవులు 7 బలిసిన ఆవులను మింగినాయి. రాజు నిద్ర పట్టలేదు. అరే నాకు రాత్రేమో ఇట్లా పడ్డది కళ, దీన్ని బాగుండేమో చెప్తారని దేశంలో ఉండే అందరిని అడిగిండు. ఎవరి నుంచి రాలే. మంచి జ్ఞానం, మంచి తెలివి ఎవరిలో ఉన్నది? ఇప్పుడు యోసేపులో ఉన్నది. సొంత అన్నది బూతులో ఎత్తేంది, అవమానిస్తేంది, దూరం చేస్తేంది. దేవుడు నిన్ను పట్టుకున్నప్పుడు ఆశీర్వదింపబడతావు, దేవుడు నిన్ను పట్టుకున్నప్పుడు దీవింపబడతావు. బాగా చెప్పింది. అయితే రాజు దగ్గర ద్రాక్షరసం అందించేవాడు అన్నాడు. రాజా, సెరసాల్లో ఉన్నప్పుడు నా కళ భావం చెప్పిండు, అలాగే జరిగింది. దయచేసి సెరసాల్లో ఉన్న యోసేపు మాత్రం మీ కళను దాని భావాన్ని చెప్తాడనగానే తీసుకురాకుండా అని చెప్పింది. తీసుకొచ్చేసి యోసేపును తీసుకొని వచ్చి, యోసేపు రాజు ఎక్కడ తెలుసా, నాకు రాత్రి కళ ఎట్లా పడ్డదో కళ చెప్పాలి, దాని భావాన్ని చెప్పాలి. నీకు పడ్డ కళ నేను చెప్పగలనా? అవును, దేవుళ్ళు యథార్థంగా ఉంటే చెప్పగలుగుతాం. రాజా 7 బక్కావులు 7 బలిసినావులను మిగిలినాయి. 7 పీల కంకులు 7 పుష్టిగా పండిన కంకులను మిగిలినాయి. 7 అంటే 7 సంవత్సరాలు. బలిసిన కంకులను మింగినాయంటే ఈ పీల కంకులు 7 అంటే 7 సంవత్సరాలు భారమైన కరువు వస్తుంది. ఆ బక్కావులు బలిసిన మింగినాయంటే కూడా అదే భావం రాజా అని చెప్పి, అరే నువ్వు ఇంత జ్ఞానం గలవాను అని చెప్పి కట్ట నిన్ను అప్పుడు యోసేపుకి ఇచ్చిండు. దేవుడు చెప్పిన ఏ మాట వ్యర్థం కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఇక్కడేమి నువ్వు కట్టకపోయినా మంచి ఇండ్లను దేవుడు కట్టిస్తాడు. ఎందుకు చెప్పనా? దేవుడిలో నువ్వు ఖచ్చితంగా జ్ఞానం కలిగి ఉంటే దేవుడు ఇస్తాడు. వింటున్నా? అక్కడ మంచి ఓలివ తోటలు రాజుకునే రాజు బిడ్డనిచ్చే యోసేపుకు పెళ్లి చేసిండ్రు. ఆ కట్టని కోటలు, ఆ దేశంలో ఉన్న తోటలు, అన్ని బాయలు అన్ని కూడా యోసేపుకు వచ్చేసినాయి. క్రీస్తులో మంచి జ్ఞానం సంపాదించి మంచి పేరు కలిగి ఉండాలి. కానీ
ఆశపడ్డాడు. ఎవడు? యూదా. మంచి జీవం కలిగిన దేవుడితో ఉండి ఎన్ని పైసలు ఆయన ఆశపడి దేవుని అన్వేసుకున్నందుకు వచ్చిందా? ఏమొచ్చింది? ఉరితాడు వచ్చింది. అవునా? నేను చెప్తున్నా, నువ్వు దేవునిలో చక్కగా లేవు, నీ బ్రతికే చక్కగా లేదు. నువ్వు క్రీస్తులో ఖచ్చితంగా ఉంటే దేవుడు నీకు ఏదైనా ఇస్తాడు. లేదేం పిల్లారా, నేను నీకు షార్ట్గా చెప్తున్నా, క్రీస్తులో మంచి పేరు కలిగి ఉండండి. కాలేబు మంచి మనసు కలిగి ఉన్నాడు. ఉన్నది ఆ మనసు. ఏ రోజుకి ఎలాంటి మనసు ఉన్నది? దైవాన్ని చంపే మనసు ఉన్నది. అవునా? కానీ బైబిల్ గ్రంథంలో నేను ఇంకొకరు జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభును సిలువేసే ముందు ఇంకో ఏ రోజు రాదు పిలాతు భార్య ఆ నీతి మంత్రుని జోలికి పోవద్దు అని చెప్తారు. ఆమె ఎంత జ్ఞానవంతురాలు. ఈ ఏ రోజు భార్య ఏమో ఉన్న కాడికి తప్పు చేసినందుకు ఉన్న కాడికి మాట్లాడితే జైలు లేపించింది. కానీ పిలాతు రాజు భార్య ఏమన్నదంటే, ఆయన నీతి మంత్రుడు, ఆయన జోలికి పోవద్దు, ఆయనకు సిలువ వేయొద్దు, నువ్వు ఆయన చిత్రహింసలు పెట్టొద్దు అని చెప్పి పిలాతుకు వర్తమానం పంపినప్పుడు ఆ గిన్నెలో నీళ్లు తీసుకునే ఆయన నీతి మంత్రుడు, ఆయన నేను మీకు అప్పగించాలని చెప్పి చేతులు కట్టుకుంటాడు. దేవుని బిడ్డారా, మీరు మంచి మనసు కలిగి ఉండండి. నేను షార్ట్ చెప్పి నేను ముగిస్తున్నా. ఎందుకంటే చాలా మంది సంఘాన్ని ఏలి కూడా జ్ఞానం లేదు. ఉన్నదా? ఆ అన్నానేమో మతురాలు అన్నాడు. మనం ఎన్నోసార్లు మనుషులను కించపరిచి మాట్లాడినప్పుడు జీవితంలో సరి చేసుకోవాలి, సాగు చెప్పాలి. ఆ బుద్ధి లేకపోతే నేనే జ్ఞానవంతున్నాను మనం విర్రవేగితే చాలా కష్టం. దేవుడు కూడా క్షమించాడు. వింటున్నా దేవుని బిడ్డారా, దేవుని వాక్యానుసారంగా మనము జ్ఞానం సంపాదించుకొని సంఘాన్ని చక్కగా చూసుకొని అనేక వెలుగుతూ మనం కరిగిపోతూ దేవుని స్వార్థ సేవలు సాగిపోవాలి. నేను షార్ట్గా చెప్తున్నా. దేవుడి వాక్య భాగంలో మీ వెనుకిటిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచి పేరు కలిగి బ్రతకండి, మంచి జ్ఞానం సంపాదించుకోండి. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవం వెళ్దామా తండ్రి, మీ పాదం గడుస్తుంటాం. కొద్ది మాటలు మీరు దీవించినందుకు వందనాలు ప్రభువా. జ్ఞాన వివేచములను హృదయాన్ని మాకు దయచేయండి. సొలొమోనుకు మంచి జ్ఞానం ఇచ్చినావు, అలాంటి జ్ఞానం మాకు దయచేయండి. ఆదాము కూడా జ్ఞానం ఇచ్చావు, కానీ యూజ్ చేసుకోలేదు. తండ్రి, ఈ దీన ప్రార్థన ఆలకించాను. బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారు, తమ హృదయంలో భద్రం చేసుకొని మంచి మనసు కలిగి బ్రతుకుతూ పుచ్చుకోండి. కాలేబులాంటి మంచి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నా. ఈ కొద్ది మాటలను వారి వెనుకలో ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.